ఏమైంది? మీరు 2-3 రోజుల నుంచి సరిగ్గా తినట్లేదు. కొంచెం వీక్గా కూడా కనిపిస్తున్నారు. అలాంటిదేం లేదు, నాకేం బాగానే ఉన్నాను. లేదు, మీరలా లేరు. నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వెలా తింటావో నాకు తెలీదా? అలాంటిది ఇప్పుడు 2-3 ముద్దలు తిని ఫుడ్ అలా వదిలేస్తున్నావు. ఏమైంది? ఏదైనా సమస్య? నాతో చెప్పండి. అలాంటిది ఏం లేదని చెప్తున్నా కదా. నేను చాలా హెల్తీగా ఉన్నాను. నేను ఎప్పుడైనా వీక్గా ఉండటం చూసావా? అవును, ఇంతకు ముందెప్పుడు మీరు వీక్గా ఉండలేదు. ఎప్పుడు ఆరోగ్యంగానే ఉండేవారు. కానీ ఇప్పుడు తినే కొంచెమైనా కష్టంగా తింటున్నారు. నాకు ఎంత ఆకలిస్తుందో అంతే తింటాను. అందులో ఏముంది? నువ్వేం బాధపడకు, నేను ఆఫీస్కి వెళ్తున్నాను. సరేనండి, జాగ్రత్త. సార్, లంచ్ కోసం ఏం ఆర్డర్ చేయమంటారు? మీ పర్సనల్ చెఫ్ వెయిట్ చేస్తున్నాడు ప్రిపేర్ చేయడానికి. హా, నాకు కూడా ఆకలి స్టార్ట్ అయింది. నాకు ఇష్టమైనవి నీకు తెలుసు కదా, అవి ప్రిపేర్ చేయమను. ఓకే సార్, నేను ఇప్పుడే ఇన్ఫామ్ చేస్తాను. సార్, మిమ్మల్ని ఒక మాట అడగొచ్చా? చెప్పు, ఏంటి? సార్, మీరు మీకు ఇష్టమైనవన్నీ ప్రిపేర్ చేయమని చెప్పారు, కానీ ఒక్కటి కూడా కంప్లీట్గా ఫినిష్ చేయలేదు. ఎందుకు సార్? అదే నాకు అర్థం కావట్లేదు. నాకు బాగానే ఆకలిస్తుంది, కానీ ఫుడ్ని చూడగానే 1-2 స్పూన్ల కన్నా ఎక్కువ తినలేకపోతున్నాను. సార్, మీ ఆరోగ్యం బాగాలేదేమోనని నాకు అనిపిస్తుంది, అందుకే మీరు తినలేకపోతున్నారు. ఏంటి? సార్, మీరు సిక్ అవుతున్నారని నాకు అనిపిస్తుంది. అంటే మీరు సరిగ్గా తినలేకపోతున్నారు కదా. అందులోనూ మీరు కొంచెం వీక్గా కనిపిస్తున్నారు. మీరు ఇలా తింటే ఇంకా వీక్ అవుతారు. సరే, నువ్వు చెప్పినట్టే నేను ఒక మంచి డాక్టర్ని కలుస్తాను. నా పర్సనల్ డాక్టర్ ఉన్నాడు కదా, తనకి నా సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే సార్. సార్, మీకు నెక్స్ట్ మంత్ నుంచి కంటిన్యూస్గా ఎక్స్పోర్ట్స్తో మీటింగ్స్ ఉన్నాయి, కాబట్టి మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా డాక్టర్ని కలవాలి. ఓకే, నేను కూడా ఇలా కొన్ని రోజుల నుంచి ఇబ్బంది పడుతున్నాను, సో వెంటనే కలుస్తాను. హలో మిస్టర్ జేమ్స్, ఎలా ఉన్నారు? చాలా రోజులైంది మిమ్మల్ని చూడక. ఏంటి సమస్య? డాక్టర్, నేను మీతో మాట్లాడతాను, కానీ అంతకన్నా ముందు నాకు అన్ని పరీక్షలు చేయించండి. ఎందుకంటే నాకు ఏమవుతుందో అనేది నాకే తెలియట్లేదు. నేను కొంచెం తినగానే నాకు కడుపు నిండిపోతుంది. నాకు చాలా ఇబ్బందిగా ఉంది. సరే, మీరు బాధపడాల్సిందేం లేదు. నేను అన్ని పరీక్షలు చేయిస్తాను. రిపోర్ట్స్ వచ్చాక ఏదైనా ప్రాబ్లం ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. సరే, దయచేసి నాకు ఇన్ఫామ్ చేయండి ఏదైనా సమస్య ఉంటే. ఓకే, నాతో రండి. బ్లడ్ అండ్ యూరిన్ శాంపిల్స్ తీసుకుంటాను. నేను అన్ని రిపోర్ట్స్ చూశాను, అన్నీ బాగానే ఉన్నాయి. మీరేమో అసలు బాగుండట్లేదని అంటున్నారు. అదే నాకు అర్థం కావట్లేదు. నేను మీ శాంపిల్స్తో ప్రతి టెస్ట్ చేయించాను, కానీ ఒక్క రిపోర్ట్ కూడా అబ్నార్మల్ లేదు. అయితే మరి సమస్య ఏంటి? నాకెందుకు 2 స్పూన్స్ తినగానే ఎంతో తిన్నట్టుగా కడుపంతా నిండుగా అనిపిస్తుంది? చూడండి, నేను రోజు రోజుకి ఎంత వీక్ అవుతున్నానో. నీకు తెలుసు కదా నేను ఎంత బాగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తానో. అవును, నాకు కూడా తెలుసు, కానీ అదే నాకు అర్థం కావట్లేదు, ఎందుకు సడన్గా మీకు ఇలా అవుతుందో అని. నేనైతే అన్ని పరీక్షలు చేయించాను, కానీ మీ సమస్య అయితే నాకు అర్థం కావట్లేదు. సరే, నాకు ఏదైనా సలహా ఇస్తారా మరి దీనికోసం? సార్, నేను ఒక డాక్టర్గా రిపోర్ట్స్ చూసి మీ సమస్యని బట్టి మీకు సలహా అయినా మందులైనా ఇవ్వగలను. అలాంటిది మీ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా ఉన్నప్పుడు నేనేం చెప్పగలను? ఏం టాబ్లెట్స్ రాయగలను? మీ మాటలు నన్ను ఇంకా భయానికి గురి చేస్తున్నాయి. సిటీలోనే బెస్ట్ డాక్టర్ మీరు. మీకే అర్థం కాకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? నన్ను క్షమించండి సార్, అసలు సమస్య ఏంటనేది నాకు నిజంగా అర్థం కావట్లేదు. మీ క్షమాపణ వల్ల నాకేం హెల్ప్ అవ్వదు కదా. ఐఎమ్ రియలీ సారీ సార్. నీ సారీ వల్ల నాకేం ఉపయోగం లేదు. నేను ఇంకా ఇక్కడే ఉండి నా టైం వేస్ట్ చేసుకోలేను. నేను ఇంకా వెళ్తాను. ఏమైంది? ఎందుకు డల్గా ఉన్నావు? మీకేంటి అలా చెమటలు పడుతున్నాయి? నా ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నాకు ఇలా బాగా ఆకలిస్తుంది, కానీ
1-2 స్పూన్స్ తినగానే కడుపు నిండిపోతుంది, మళ్ళీ ఇంకా ఆకలి వేయట్లేదు అని నా సమస్య చెప్పాను. కానీ తను అన్ని రిపోర్ట్స్ చెక్ చేసి ఏం లేదు, అంతా బాగానే ఉందని చెప్పాడు. మరి నాకు ఎందుకు ఇలా అవుతుందో నాకు అర్థం కావట్లేదు. అవును, నేను కొన్ని రోజుల నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నాను. మీ కళ్ళు, మీ మొహం చూసారా ఎలా అయిపోయాయో? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు. మీరు ఒప్పుకుంటే మన చర్చ్ పాస్టర్ని పిలుస్తాను. దేవుడు చేసే కొన్ని పనులు డాక్టర్స్కి కూడా అర్థం కాదు. అందుకే నేను పాస్టర్ని పిలిచి మాట్లాడతాను. తనకేమైనా అర్థమవుతుందేమో. సరే, నీకేదనిపిస్తే అది చెయ్యి. నాకు తొందరగా చనిపోవాలని లేదు. నాకేం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. దయచేసి అలా మాట్లాడకండి, మీకేం జరగదు. నేను ఈరోజే పాస్టర్తో మాట్లాడతాను. ఒకసారి మన ఇంటికి రమ్మని పిలుస్తాను. మన కోసం ప్రార్థన చేయమని అడుగుతాను. మా మాట మన్నించి ఇంటికి వచ్చినందులకై థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. కొన్ని రోజులుగా నా భర్త ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది. దాని గురించి మాట్లాడడానికి మిమ్మల్ని పిలిచాను. ఇంతకుముందు 1-2 స్పూన్స్ తినేవాడు. ఈ మధ్య అది కూడా మానేస్తున్నాడు. అస్సలు తినట్లేదు. మేము డాక్టర్స్ని కూడా కలిసాం, కానీ వాళ్ళకేం అర్థం కావట్లేదని అంటున్నారు. దయచేసి మా కోసం ప్రార్థన చేయండి. మీరు బాధపడాల్సిందేం లేదు. నేను మీ భర్త ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తాను. దేవా, భారమైన హృదయాలతో ఈరోజు మేము నీ సన్నిధికి వస్తున్నాం. జేమ్స్ జీవితంలోకి రండి. స్వస్థపరచువాడవు నీవే. నీ యందు నమ్మకించి వారిని బాగు చేసి మునుపటి స్థితిని తీసుకురాగల శక్తిమంతుడవు. దేవా, జేమ్స్ని దీవించండి. ప్రతి అవయవాన్ని ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. పరిపూర్ణ ఆరోగ్యవంతునిగా చేయండి. నువ్వు వైద్యులకే వైద్యుడవు. ఏ డాక్టర్ చేయలేని అద్భుతాలను నువ్వు చేయగలవాడువు. మేము నమ్ముతున్నాం. ఈ కార్యము జరిగించండి. సమాధానాన్ని అనుగ్రహించండి. మీ మహిమ తన చుట్టూ ఆవరించమని, నీ వెలుగును తన మీద ఉంచమని ప్రార్థిస్తున్నాం. తనకు నీ దయను, జాలిని అనుగ్రహించమని, పరిపూర్ణ ఆరోగ్యాన్ని అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్. తన కండిషన్ చూసి మేము చాలా బాధపడుతున్నాం. మీతో కొంచెం మాట్లాడాలని అనుకుంటున్నాను. అది మీ హస్బెండ్ హెల్త్కి కారణం కావచ్చు. దయచేసి చెప్పండి పాస్టర్, మీరేం చెప్పాలని అనుకుంటున్నారు? మీ భర్త ప్రవర్తన విషయంలో దేవుడు చాలా అసంతృప్తి చెందుతున్నాడు. మేబీ దాని గురించి మీ భర్త ఇలా అనారోగ్య పాలవుతున్నాడు. మీ ఇంట్లో సమస్యలకు కూడా ఇదే కారణం అయి ఉంటుంది. అవును పాస్టర్, మీరు చెప్పింది నిజమే. నా భర్త ప్రవర్తనకు దేవుడు తగిన శిక్ష వేస్తాడేమో అని నేను ముందు నుంచి భయపడుతూనే ఉన్నాను. తనకంటే తక్కువ వారిని ఎప్పుడూ చాలా చీప్గా చూస్తాడు. ఇప్పుడు దానికి అనుభవిస్తున్నాడు. అది ఇంకా తనకు అర్థం కాలేదు. డాక్టర్స్ని కూడా కలిశాడు, కానీ పరిస్థితి ఏంటి అనేది వాళ్ళకేం అర్థం కాలేదు. నీ భర్త ఇప్పటికైనా మారి దేవుని దగ్గర క్షమాపణలు కోరాలి. ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటానని మాట ఒప్పుకోవాలి. మళ్ళీ అలాంటి తప్పులు జరిగితే ఇంకా ఎలాంటి పరిణామాలు వచ్చినా యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి తనని తాను తగ్గించుకొని దేవుని సన్నిధికి వచ్చి పశ్చాత్తాపం చెందాలి. ఎస్ పాస్టర్, మీరు చెప్పింది నిజమే. నేను చాలా తప్పులు చేశాను. నాకంటే గొప్పవాళ్ళు లేరని అనుకున్నాను. కాబట్టి నా పరిస్థితి ఇలా అయ్యింది. బాధపడకండి. దేవుని దగ్గర క్షమాపణ అడగండి. అదేవిధంగా మునుపటి ప్రవర్తన ఇంకా ఉండదని దేవుని దగ్గర ఒప్పుకోండి. అవును, నేను చేసిన దానికి ఇది నాకు పెద్ద శిక్ష. ఇంకెప్పుడు ఎవరి పట్ల తప్పుగా ప్రవర్తించను. మీ తప్పు ఏంటనేది మీరు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. అవును పాస్టర్, అర్థమైంది. ఇంకెప్పుడు అలాంటి తప్పులు చేయను. ఒకరిని బాధ పెట్టేలా ప్రవర్తించను. నేను వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి నా పాపాలను ఒప్పుకొని క్షమించమని ప్రార్థిస్తాను. అలాగే నాకు ఆరోగ్యం దయచేయమని వేడుకుంటాను.